ఇలా ఒకసారి చేసి పెట్టారంటే గోరుచిక్కుడుకాయతో ఇంత గొప్పగా చేసావా అని మీకు మంచి కామెంట్స్ వస్తాయన్నమాట మీ ఇంట్లో వాళ్ళ నుంచి. ముందుగా గోరుచిక్కుడుకాయలు కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. తాలింపులో తాలింపు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి మగ్గిన తర్వాత అల్లం పేస్టు, అది పచ్చివాసన పోయిన తర్వాత తురుముకున్న కొబ్బరి, పచ్చి కొబ్బరి అది బాగా కలుపుకోవాలి. దాంట్లో పచ్చిదనం కొంచెం పోయి మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి గోరుచిక్కుడు ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి వదిలేసుకోవాలి. తర్వాత అందులో మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు కొంచెం చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కారము, లాస్ట్‌లో ధనియాల పొడి, కొత్తిమీర అంతేనండి. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తోటి చాలా టేస్టీగా వండుకోవచ్చు. సో, మనకు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. ఎందుకంటే గోరుచిక్కుడుకాయలు ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి. సో, మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని చేసి మంచి మంచి కామెంట్స్ పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.